ఎవరి అమ్మాయి? If you don't mind, can I help you? ఏంటి అలా చూస్తుంది? ఈమె సింగిల్గా లేదేమో, ఏ బాయ్ ఫ్రెండ్తోనూ వచ్చి ఉంటుంది. వాడి బైక్లో పెట్రోల్ అయిపోయి ఉంటుంది, వాడు పెట్రోల్ కోసం ఉంటుంది. మీరు మీ బాయ్ ఫ్రెండ్తో వచ్చారు, పెట్రోల్ అయిపోయింది, అతను బంక్కి వెళ్ళాడు, అవునా? ఓ సారీ అండి. మీరు అర్ధరాత్రి ఇలా ఒంటరిగా వర్షంలో ఏం చేస్తున్నారు? మీరు చాలాసేపటి నుంచి వర్షంలో తడుస్తున్నట్టున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఉండండి, నా రెయిన్ కోట్ ఇస్తాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు మాటలు రావా? మగవారా? కాదండి. మీ పేరు తెలుసుకోవచ్చా? స్వప్న. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి దొరికింది నా స్వప్న సుందరి. మీరు ఎటు వెళ్ళాలి? అశోక్ నగర్. అరే, నేను అక్కడి నుంచే వస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాను. నా మీద మీకు డౌటా? అబ్బే అలా అని కాదు. మీరు? నా పేరు వరుణ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ని. రోజు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ చేసుకొని ఈ దారిలోనే ఇంటికి వెళ్తుంటాను. ఓకే ఓకే ఓకే. మరైతే రండి. మీ మమ్మీ డాడీ మీకోసం ఎంత టెన్షన్ పడుతుంటారు. అయినా మీ డాడీకి కాల్ చేయొచ్చు కదండి. ఈరోజు మొబైల్ ఇంట్లో మర్చిపోయాను. మీరు ఏమనుకోకపోతే ఒక విషయానికి వచ్చారు. అడగండి. ఇంత రాత్రి మీరు ఒక్కరే వర్షంలో ఏం చేస్తున్నారు? మీరు నాకు సహాయం చేస్తున్నందుకు అక్కడ ఎందుకున్నానో చెప్పాలా? అయ్యో అలా అని కాదండి, మామూలుగా అడిగాను అంతే. నాకు తెలుసు మీరు వస్తారని. మీకెలా తెలుసు? ముందు లోపలికి రండి, చెప్తాను. నాకు తెలుసుగా, రాత్రి మీరు నా దగ్గర వదిలేసిన దానికోసం వస్తారని. ఏం వదిలేసానబ్బా? ఎస్, రెయిన్ కోట్. ఎస్, యువర్ రైట్. కానీ నేను దానికోసం రాలేదు. మరి? మీ అందం కోసం. వాట్? అవును, రాత్రి వర్షంలో తడిసిన మీ అందం నన్ను నిద్రపోనివ్వలేదు. తడిసిన మీ అందాన్ని ఆరిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటుందో చూద్దామని వచ్చాను. రియల్లీ సూపర్. ఆహా, మీరు కవిత్వం బాగానే చెప్తారే. కవిత్వం కాదు, మీ అందానికి నా మనసు పడిన తన్మయత్వం. చా. అవును, ఇంట్లో ఎవరు లేరా? అంటే మీ మమ్మీ డాడీ? లేరు, బయటికెళ్ళారు. అంటే నేను రైట్ టైంలో వచ్చా అన్నమాట. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు. ఆహా, చెప్పండి, నేనేమనుకుంటున్నాను? రైట్ టైంలో వచ్చానని. ఓహ్, మీరు? సరే కానీ కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? మీ అందమైన చేతులతో ఏమిచ్చినా తాగుతాను. కొంచెం ఎక్కువైనట్టుంది. సరే కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను.
చాలా బాగుంది. ఏంటి మా ఇల్లా? కాదు, కాఫీ చాలా అద్భుతంగా చేశారు. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాఫీ నేను చేయలేదు, మా పని మనిషి చేసింది. వాట్? ఇంట్లో ఎవరు లేరన్నారు? జోక్ చేసా, కాఫీ నేనే చేసా. మీరు అలా నవ్వుతూ ఉండాలని, మీ నవ్వుని నేను ఎప్పుడు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మరి మీ ఆఫీస్? వదిలేస్తా. నిజంగా? స్వప్న గారు, మీరేమన్నా అనుకోండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎందుకన్నారు నాకు మిమ్మల్ని చూసిన తర్వాతే అర్థమైంది. ఏమర్థమైంది? నేను మొదటి చూపులోనే మీ ప్రేమలో పడిపోయాను. మ్మ్హ్మ్. అవును స్వప్న, ఐ లవ్ యూ. తీసుకోండి మీ రెయిన్ కోట్. నాకు మీ హెల్పింగ్ నేచర్ నచ్చింది. అర్ధరాత్రి వర్షంలో ఒంటరిగా తడుస్తున్న నాకు మీ రెయిన్ కోట్ ఇచ్చి మీరు తడుస్తూ మా ఇంటి దగ్గర డ్రాప్ చేసిన మీ యొక్క వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఐ టు లవ్ యూ. థ్యాంక్ యూ స్వప్న. నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఒక్క హగ్. స్వప్న ప్లీజ్. నో, స్వప్న నాకు ఇవన్నీ నచ్చవు. ఒక్కసారి. నో, స్వప్న ప్లీజ్. స్వప్న ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. ఒక్కసారి ప్లీజ్. నో వరుణ్, ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి స్వప్న. నో. ప్లీజ్ స్వప్న. నో. నీలమ్మ, అయ్ బాబోయ్, ఏంటి నీలమ్మ ఇది? అయ్ బాబోయ్, మీరే స్వప్న స్వప్న అని పడిపోతుంటే నేను పట్టుకున్నాను బాబు గారు. ఇంతకీ ఆ స్వప్న ఎవరు బాబు గారు? ఎస్, స్వప్న, నా రెయిన్ కోట్. ఏంటో పెట్రోల్ ఫుల్గానే ఉంది, ఎందుకు ఆగిందబ్బా? ఏంటిది నా రెయిన్ కోట్లా ఉంది? నా రెయిన్ కోటే ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా?
స్వప్న చనిపోయిందా? అంటే రాత్రి నేను లిఫ్ట్ ఇచ్చింది దెయ్యానికా? కాదు, స్వప్న ఆత్మకి. ఓ మై గాడ్. స్వప్న నిజంగా నాకు స్వప్నం అని అర్థమైంది. నా రెయిన్ కోట్ ఇవ్వడానికి నా బైక్ ఆపేసిందనమాట. ఇది కళ నిజమా? నా రెయిన్ కోట్ తిరిగి ఇవ్వడం స్వప్నాత్మకి ఇష్టం లేదనుకుంటా. మన గమ్మత్తైన పరిచయానికి నా రెయిన్ కోట్ కానుకన్నమాట. ఎనీవే, ఐ లవ్ యూ స్వప్న.